ఇచ్చిన అనేక హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలని నేతలు రవీందర్, ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. బిఎల్ఏలని మేము బూత్కు ఒక చొప్పున బూత్ లెవెల్ అసిస్టెంట్ని ఒకరిని అపాయింట్ చేశాం, ఏజెంట్ని. 291 మంది ఈ బిఎల్ఏలు ప్లస్ బూత్కి 2 చొప్పున 291+2 ఈ డిజిటల్ సభ్యత్వానికి సంబంధించి 2 చొప్పున మేము సెలెక్ట్ చేశాం. వారు ప్లస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారు. వారు ఒక 50 మంది వరకు ఉన్నారు. అంతా కలిసి దాదాపుగా 1000 లోపు, 600 నుంచి 1000 లోపు ఈ ప్రత్యేకమైనటువంటి సభ్యులు, బిఎల్ఓలకి సహకరించే బిఎల్ఏలు, అలాగే మా డిజిటల్ సభ్యత్వం చేయడానికి ప్రత్యేకంగా ఎన్నిక కాబడిన బూత్కి 2 చొప్పున సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. 17 ఉదయం 11 గంటలకు. ఆ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నుంచి నియోజకవర్గానికి ఒక చొప్పున నియామకమైన ఇన్ఛార్జీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడే నేను మనుగూరు నియోజకవర్గ సమావేశానికి హాజరై వచ్చా. ఆ తర్వాత రేపు ఖమ్మం ఇదే జిల్లా పార్టీ ఆఫీస్లో 2 సెషన్స్ ఉంటాయి. హాఫ్ నియోజకవర్గం ఏమో బిఫోర్ లంచ్, హాఫ్ కాన్ఫరెన్స్ ఏమో ఆఫ్టర్ లంచ్ ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే కేటీఆర్ గారు పాలేరు నియోజకవర్గంలో ఈ యొక్క శ్రీహర్ష కన్వెన్షన్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతుంది. ఆ అనుమానాలకి అవకాశం ఎక్కడ కూడా కల్పించవద్దనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం, ఉద్దేశం. అకారణంగా రాజకీయ కుట్ర కోణంలో ఓటర్లను తొలగించే విధానం ఏమైనా తలపెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది. అందుకనే అవేర్గా ఉండాలని, అప్రమత్తంగా మా పార్టీ శ్రేణులు, మా పార్టీ ఉండాలనేది మేము బలంగా విస్తృత ప్రచారాన్ని ఎస్ఐఆర్ కల్పిస్తున్నాం. ఆంతర్యం అదే. ఎందుకంటే గ్రామాలల్లో వెళ్తారు బిఎల్ఓలు ఎవరి కంట్రోల్లో ఉంటారో మీకు తెలియదు కాదు. ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తే మీకు తెలియదు కాదు. అందరూ పనుల సీజను, ఏదో రకమైన వ్యవసాయ పనుల మీద పోతుంటారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు నెల రోజుల కార్యక్రమంలో మరి వాళ్ళకి ట్రైనింగ్ బిఎల్ఓలకి ఇస్తున్నారు. తాళం వేస్తుంటే 1వసారి 2వసారి 3వసారి 3 సార్లు వెళ్ళాలనేది. 3 సార్లు కనుక లేకపోతే ఇక బిఎల్ఓస్ వెళ్ళరు. జూలై 31 వరకే ఫామ్ 8 అప్లై చేసుకుని తహసీల్దార్కి అప్లై చేసుకోవాలి, ఓటు నమోదు చేసుకోవాలి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కమిటీలు వేయటం జరిగింది. అట్లాగే జిల్లాకి ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి తక్కిలపల్లి రవీంద్రరావు గారిని ఈ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది. ఈ జిల్లాలో జరిగేటువంటి ప్రతి నియోజకవర్గ కార్యక్రమంలో అది సర్ ప్రోగ్రాం కావచ్చు, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద పార్టీ కార్యకర్తల్ని యాక్టివేట్ చేయటం కోసం, వాళ్ళకి సూచనలు ఇవ్వటం కోసం, వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం ఇవ్వటం కోసం, అట్లాగే పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం, దీనికోసం బూతుల వారీగా ఇన్ఛార్జీలు నియమించుకోవటం జరిగింది. వీళ్ళందరికీ ఉద్దేశించి మాట్లాడటం కోసం శ్రీ కేటీఆర్ గారు ముందుగా పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి 17వ తారీఖు వస్తున్నారు. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి ఆ కార్యక్రమాల మీద మీడియాకు
వివరించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.